ఇక పోయింది ఆమె, ఆమె బెయిల్ తీసుకొని రిలీజ్ చేసుకొని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన 2-3 జనవరిలోనో ఫిబ్రవరిలో తీసుకొచ్చింది. ఎప్పుడు చంపారు? మేల్ అయింది ఇది. లాస్ట్ ఇయర్ జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఆమె తీసుకొని వచ్చారు. 1 మంత్ 2 మంత్స్ ఉంది. దాని తర్వాత ఇది అయిపోయింది. అంటే మీకు చిన్న డౌట్ కూడా రాలేదా అసలు ఎటు వెళ్ళిపోయింది ఏంటిది? దానికి మ్యారేజ్ కన్నా ముందు నాకు ఇలా గురించి అంత తెలియదు. అంటే నార్మల్గా ఏంటంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే మీ బాయ్. మ్యారేజ్ ఎప్పుడైంది? ఆగస్ట్ 17కి అయింది. ఆగస్ట్ 17 అయింది. దానికి ముందే మర్డర్ జరిగింది? దానికి ముందే మేలోనే అయింది మర్డర్ ఇది. ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉంటుండే. ఇప్పుడు డిసెంబర్ నుంచి నేను ఉంటున్నా. అంటే మీరు కనిపెట్టుకోలేదా? ఎంతైనా మీ మరదలు కదా. నేను అడిగిన పోలీస్ కంప్లైంట్, అందుకే నేను పోయి పెట్టిన. ఓకే, కానీ ఈమె ఇట్లా అని నాకు తెలియదు. స్టార్టింగ్ నుంచి వీళ్ళు మంచోళ్ళే, ఇలా ఫ్యామిలీ మంచిదే. కొంచెం ఏంటంటే ఇలా డాడీ వదిలేసినప్పటి నుంచి ఇలా మమ్మీ కొంచెం చాలా కష్టపడుతుంది అది అని తెలుసు అంతే. ఓకే, వాళ్ళ డాడీ వదిలేసి అంటే వదిలేసినట్టే వేరే ఆమెను పెళ్లి చేసుకుందు, ఈమెను ఈడగా వదిలేసారు. ఓకే, అంటే అప్పటి నుంచి ఆమె ఒక్కతే వీళ్ళిద్దరిని ఒక్క ఆమెనే ఇద్దరిని పెంచింది, చదివిపించింది, అన్ని చేయించింది. పెద్ద ఆమెకి ప్రైవేట్ కాలేజ్ చేసింది, ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటున్నా. ఆమె మంచిగా చదువుతుంది. పెద్ద ఆమె, చిన్న ఆమె మంచిగా చదువుతుంది అంటే. కానీ ఎప్పుడైతే ఎల్ఆర్ఎంజీ కాలేజ్ పోయిందో అప్పటి నుంచి నాశనం అయిపోయింది. పెద్ద పెద్ద కాలేజే మంచి కాలేజ్లోనే చదివిపించింది. అసలు ఇలాంటి ఘటనలు చూస్తుంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇట్లా ఉంటే వాళ్ళు భూమి మీద ఉండొద్దు. వీళ్ళని తక్షణంగా ఏదో ఒకటి చేసేయాలా, లేకపోతే ఏదైనా చేయాలి. వీళ్ళని ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? జీవిత శిక్ష పడాలా, లేదంటే చంపేయాలి. వాళ్ళనే బయటకు వదిలేరు, మేమే చంపిస్తాం. ఓకే.